హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఇంట్లోనే ఇదిగోండి ఇలా స్పాంజ్గా వచ్చేలాగా ఎగ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఈ ఒక బేస్ కేక్ అనేది రెడీ చేసుకున్నామంటే ఎన్ని రకాల ఫ్లేవర్స్తో అయినా కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా బేస్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ కప్పు వచ్చి మనకి 200 గ్రామ్స్ వరకు పడుతుంది మెజర్మెంట్ అయితే. మనం ఏదైనా కూడా కప్పు కొలతలతోనే చేసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది అన్నీ ఈక్వల్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా కుదురుతుంది. ఇందులోనే మనం ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఈ పిండి అంతటిని కూడా జల్లెడ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదారను కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటే ఒక కప్పు పంచదారకి 1.5 కప్పు వరకు పంచదార పౌడర్ వస్తుంది. మనకి ఇది స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం బాగా ఎక్కువగా తింటాలి అనే వాళ్ళకి ఇంకొక 2 లేదా 3 స్పూన్లు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పలుకులు ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకుందాం. మనం పంచదార మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే మనం ఒక 3 eggs వరకు ఇలా కొట్టుకుని వేసుకోవాలి. మనకి 200 గ్రామ్స్ కప్పు కొలుతుంది కాబట్టి 3 eggs అనేది మనకి పర్ఫెక్ట్గానే సరిపోతుంది. ఈ ఎగ్స్ వల్ల మనకి కేక్ అనేది స్పాంజ్గా వస్తుందండి. ఇలా 3 కోడిగుడ్లని కూడా మనం ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలోనే మనం ఒక హాఫ్ కప్పు ఇలా బటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఈ బటర్ ప్లేస్లో మనకి నెయ్యి లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కరిగించిన బటర్ అండి. కరిగించిన బటర్ హాఫ్ కప్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్, బాగా కూల్గా ఉన్న మిల్క్ ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వేసుకుని ఇలాగ బాగా బీట్గా నురగొచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తేనే మనకి బాగుంటుంది ఫ్లఫీగా. ఇలా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మనం జల్లించుకున్న మైదాలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఇది ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత స్పాంజ్గా వస్తుంది. మనకి ఒక 5-10 మినిట్స్ వరకు పడుతుంది. కలిపే విధానం కూడా ఒకటే ఫోల్డ్లో కలపాలండి. మనం అటు ఇటు కూడా కలపకూడదు. ఏ రౌండ్లో అయితే కలుపుతున్నామో అదే విధంగా కలపాలి. చూసారు కదండి, స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది మనకి. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా కనుక అనిపిస్తే కనుక ఒక 2 లేదా 3 టీ స్పూన్ల పాలును వేసుకొని కలుపుకోవచ్చు లూజ్ కోసం. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా మనం బీట్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏదైనా ఒక మందపాటి పాత్రను తీసుకోవాలి. నేనైతే పాత కుక్కర్ని తీసుకున్నాను. అందులో మనం సాల్ట్ వేసుకుని ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాము అంటే ఆ సాల్ట్ అది కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ తీసుకుని దానిలో కొంచెం బటర్ అప్లై చేసి పొడి మైదా పిండి వేసుకుని ఇలా డస్టింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల కేక్ అనేది మనకి ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిక్స్ మొత్తాన్ని కూడా ఈ కేక్ టిన్లో సగం వరకు మాత్రమే వేసుకోవాలి. మనం ఫుల్ వేసేసాము అంటే కేక్ పొంగి పైకి వచ్చేస్తుంది. కాబట్టి సగం వరకు వేసుకుని కేక్ టిన్ని ఇలా సెట్ చేసుకున్నాము అంటే ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా కేక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న ఈ పాన్లో మనం కేక్ టిన్ పెట్టేసి మూతని ఎటు ఆవిరిపోకుండా బాగా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కవర్ చేసి పెట్టుకున్న తర్వాత 30 నుంచి 45 మినిట్స్ వరకు కేక్ అనేది బేక్ అవ్వడానికి పడుతుందండి. మనం సిమ్లోనే పెట్టుకుని బేక్ చేసుకోవాలి. ఇది 40 మినిట్స్కి నేను ఓపెన్ చేస్తే ఇంకా సెంటర్లో అనేది కొంచెం మనకి ఇంకా లిక్విడ్ అలాగే ఉంది. కాబట్టి ఇంకో 10 మినిట్స్ అయితే బేక్ చేశాను. నాకు దగ్గర 50 మినిట్స్ వరకు పట్టిందండి కేక్ మొత్తం బేక్ అవ్వడానికి. చూసారు కదా, ఈ విధంగా మనం ఉడికిన తర్వాత ఏదైనా చాక్ కానీ స్టిక్ కానీ పెట్టుకుని చూసుకుంటే అతుక్కోకుండా వచ్చింది అంటే కేక్ మొత్తం మనకి రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా రెడీ అయిన కేక్ని మనం చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ అన్నీ లూజ్ చేసుకున్నాము అంటే కేక్ అనేది చక్కగా డిమోల్డ్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, కేక్ మనకి చాలా ఈజీగా ఊడింది కదా. మనకి ఎక్కడ కూడా బ్రేక్ అనేది అవ్వలేదు. కేక్ చాలా బాగా వచ్చింది. చాలా స్పంజీగా కూడా ఉందండి కేక్ అయితే. ముక్క అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి మనకి ఎంత స్పంజీగా వచ్చిందో లోపల. ఈ కేక్ అనేది మనకి బేక్ చేయడానికి టైం అనేది బాగా ఎక్కువగా పడుతుంది. మనం తీసేసాము అంటే మధ్యలో కనుక ఉడకకుండా అలాగే ఉంటుంది. ఇలా బేస్ కేక్ ఒకటి రెడీ చేసుకోవడం వచ్చింది అంటే మనం ఎన్ని రకాల ఫ్లేవర్ కేక్స్ అయినా కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.